హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించినటువంటి ట్రిగనోమెట్రీలో ఫస్ట్ 2 ఎక్సర్సైజ్ కూడా అయిపోయాయండి. మొత్తం ఫార్ములాస్తో కూడినటువంటి 2 ఎక్సర్సైజ్ కూడా అయిపోయాయి. మీకు ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది. మీ యొక్క రైట్ సైడ్ టాప్లో ఒక లింక్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు లింక్ కనిపిస్తుంది. అన్ని వీడియోలు వరుసగా మ్యాథ్స్ 10th క్లాస్ మ్యాథ్స్ అని ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇప్పటివరకు అయినటువంటి ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి అన్ని సమ్స్ అన్ని వీడియోలు కూడా మీరు చూడొచ్చు. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఎక్సర్సైజ్ 3 మనం నేర్చుకునే ముందు ఈ 6 ఫార్ములాస్ని మనం ఉందండి. చాలా ఈజీ అండి. సైన్ 90 మైనస్ థీటా అనొచ్చు, ఏ అనొచ్చు, ఏదో యాంగిల్ తీసుకొచ్చండి. ఈ ఏ ప్లేస్లో సైన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ ఏ. అదేవిధంగా కాస్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ సైన్ ఏ. సైన్కి కాస్కి రిలేషన్ ఉంది కదండి. సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. అదేవిధంగా సైన్కి కాస్కి అయితే రిలేషన్ ఉందండి. అదేవిధంగా tan 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ cot a. tan 90 minus a is equal to cot a. tan theta is equal to 1 by cot theta కదండి. sin by cos కూడా అనొచ్చు మనం. సో tan 90 minus a is equal to cot a. cot 90 minus a is equal to tan a. ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉందండి. అదేవిధంగా secant 90 minus a is equal to cosecant a. అదేవిధంగా cosecant 90 minus a is equal to secant a. ఈ విధంగా ఈ 6 కూడా మనం బాగా ప్రిపేర్ అయితే మనకి ఎక్సర్సైజ్ 3 అనేది ఏమీ కాదు. ఇది ఖచ్చితంగా 4 మార్క్స్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ 100 మార్క్స్కి ఒకటే పేపర్ కదండి. మరి ఇటువంటి ఒక 4 మార్క్స్ సమ్ వచ్చే అవకాశం ఈ యొక్క ఎక్సర్సైజ్ నుంచి ఖచ్చితంగా ఉందండి. మరి బాగా ప్రిపేర్ అవ్వండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో చాలా సమ్స్ ఉన్నాయండి. 1 by 1 చూద్దాం మనం. ఇప్పుడు tan 36 degrees by cot 54 degrees అని సమ్ ఇచ్చాడు. ఎలా చేయాలనేది మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ అయితే ట్యాన్ని కాట్లోకి మార్చేసుకోవాలండి. ట్యాన్ని కాట్లోకి మార్చేసుకోవచ్చు. ఇప్పుడు tan 36 అనేది ఉంది కదండి. ఈ 36 అనేది చూద్దామండి. tan 90 మైనస్ 54 అంటే దీని యొక్క వాల్యూ ఏమైనా మారిందండి. 90 మైనస్ 54 అంటే 36. అంటే నేను ఇండైరెక్ట్గా ఏం రాశాను, tan 36 రాశాను. కానీ ఎలా రాశాను? సో ఫార్ములాను బేస్ చేసుకొని tan 90 మైనస్ 54 డిగ్రీస్ అని మార్చడం జరిగింది. సో యాజ్ వెల్ యాజ్ సేమ్ cot 54 degrees. ఎప్పుడైతే tan 90 మైనస్ థీటా అయిందో చూడండి, tan 90 మైనస్ థీటా అయిందో ఇక్కడ cot థీటా cot a అనేది రావాల్సి ఉంది. అంటే cot 54 డిగ్రీస్ బై cot 54 డిగ్రీస్. ఇక్కడ మనం ఏదైతే ఫార్ములాని యూజ్ చేసామో ఆ ఫార్ములాని ఇక్కడ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. ఇక్కడ ఏ ఫార్ములాని అయితే బేస్ చేసామో ఆ ఫార్ములాని ఇక్కడ బ్రాకెట్లో మనం tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు cot థీటా. మీరు థీటా అన్న వేయచ్చు, ఏ అన్న వేయచ్చు, యాజ్ యువర్ చాయిస్, ఏదైనా పర్వాలేదు. ఇక్కడ tan 54 cot 54 డిగ్రీస్ బై cot 54 డిగ్రీస్ అంటే రెండు క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఆన్సర్ మాత్రం 1 వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మన యొక్క ఈ ఫార్ములాస్ మనం గట్టి పట్టయితే ఉంటే మాత్రం అద్భుతంగా మంచి వేగంగా చాలా ఈజీగా చేయగలమండి. కాస్ 12 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్. ఇందాక ఏదైతే చెప్పానో పైని కానీ న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ చేంజ్ చేసుకోవాలని అంతే. ఇక్కడ కూడా అంతే. ఈ రెండు కూడా లింకప్ ఉన్నటువంటివి. ఇందులో ఒకదాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాస్ 12 డిగ్రీస్ని నేను కాస్ 90 మైనస్ 78 అంటే 12 అయిపోతుంది కదండి. నేను ఇచ్చేదాన్నే కాస్ 12 డిగ్రీస్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోండి. ఫార్ములాను బేస్ చేసుకొని
సో సైన్ 78 degrees. ఇప్పుడు cos 90 మైనస్ ఏ అన్నది ఈ ఫార్ములాను బేస్ చేసుకుంటే sin ఏ అనేది వస్తుంది కదండి. ఇక్కడ కూడా అంతే, sin ఏ అనేది ఎంత అవుతుందండి 78 degrees మైనస్ sin 78 degrees. ఇక్కడ మన ఫార్ములాను ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి, లేదంటే వాడు కొద్దిగా మార్కులు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దేని బేస్ చేసుకున్న రాసాం అన్నది ఇక్కడ అర్థం కాదు లేకపోతే. సో ఈ రెండు ఏ మైనస్ ఏ అంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదండి. sin 78 degrees మైనస్ sin 78 degrees అంటే రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది ఆన్సర్. సో ఈ విధంగా ప్రతి సమ్లను కూడా ఈ 6 ఫార్ములాస్ వస్తే చాలండి, ఎక్సర్సైజ్ 3 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 1వ రోమంలో 3వ సమ్ చూద్దామండి. కొసికెన్ 31 degrees మైనస్ సీకెన్ 59. ఇప్పటివరకు ఏ విధంగా అయితే చెప్పాను అదే విధంగా ఈ సమ్ను కూడా చేయాలండి. ఒకటి మార్చితే సరిపోతుందండి, ఒకటి మార్చితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొసికెన్ 31 degrees బదులుగా మనం ఏం చేస్తామంటే 90 మైనస్ 59 degrees అని రాస్తే మనం ఏమైనా మార్చినట్ట. సో 90లో 59 తీసిన 31 వస్తుంది, అంటే మనం రాసింది కూడా ఇండైరెక్ట్గా ఆ క్వశ్చన్ 31 రాసినట్టే. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మైనస్ సీకెన్ 59 degrees రాయడం జరిగిందండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ 90 మైనస్ థీటా 90 మైనస్ ఏ అనే ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనము దీని ప్లేస్లో మనం సీకెన్ మరి ఏ అంటే 59 కదండి, 59 degrees రాస్తున్నాం మైనస్ ఈ సీకెన్ 59 మళ్ళీ యాజ్ ఈజీగా రాస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే ఫార్ములాను బేస్ చేసుకున్నామో ఆ ఫార్ములా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. కొసికెన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ సీకెన్ ఏ, ఇది ఫార్ములా అండి. సో ఈ రెండు కూడా క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇది ప్లస్ సీకెన్ 59, ఇది మైనస్ సీకెన్ 59, కాబట్టి క్యాన్సిలేషన్ అయిపోయి 0 అయిపోతుందండి. అప్పుడు 4th సమ్ చూద్దామండి. ఇది మార్చి 2019లో పడినటువంటి ఇంపార్టెంట్ సమ్ అండి. ఇవన్నీ కూడా ఈ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే ఒక క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు 100 మార్క్స్ కాబట్టి ఇది 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇది కూడా చూడండి, ఇక్కడ ఏదో ఒకటి మనం చేంజ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏదో ఒకటి ఈ 4th సమ్లో ఏదో ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇది చేంజ్ చేస్తున్నాను, ఏది చేసినా పర్వాలేదు, యాజ్ యువర్ చాయిస్. ఇక్కడ ఈ సీకెన్ 75ని మనం సీకెన్ 90 మైనస్ 15 అని రాస్తున్నామండి. ఏం చేంజ్ అవ్వదు కదండి, సేమ్ మళ్ళీ యాజ్ ఈజీగా sin 15 degrees సీకెన్ 90 మైనస్ 15, సీకెన్ 90 మైనస్ 15 అంటే 15 అనేది ఏ ప్లేస్లో ఉంది కాబట్టి కొసికెన్ 15 అవుతుందండి. సో ఇంటూ కొసికెన్ 15 degrees. ఇక్కడ బ్రాకెట్లో మనం ఏదైతే ఫార్ములా వేసామో సీకెన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసికెన్ ఏ, ఈ ఫార్ములాని బ్రాకెట్లో వేయాల్సి ఉంటుంది. ఇక్కడ sin 15 degrees. మరి ఈ కొసికెన్ 15 degreesని మనం సైన్లో కన్వర్ట్ చేయగలమండి. ఆల్రెడీ సెకండ్ ఎక్సర్సైజ్లో మనం ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. సో ఒకవేళ మీరు చూడకపోతే లింక్ ఈ వీడియో చివరిలో 2వ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి వీడియో లింక్ ఉంటుంది, చూడండి. ఇప్పుడు కొసికెన్కి సంబంధించినటువంటి సైన్లో కన్వర్షన్ అయితే 1/sin 15 degrees అని రాయొచ్చండి. అంటే ఇక్కడ ఫార్ములా వేసినండి కొసికెన్ ఏ ఈజ్ ఈక్వల్ 1/sin ఏ. ఇదైతే ఈ ఫార్ములా అయితే మనం కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆల్రెడీ మనం 2వ ఎక్సర్సైజ్లో వచ్చిందండి. ఈ రెండు కూడా క్యాన్సిలేషన్ అయిపోతే ఆన్సర్ అయితే 1 అండి. ఇది మార్చ్ 2019లో పబ్లిక్ ఎగ్జామ్లో పడినటువంటి సమ్ అండి. మరి ఇప్పుడు 4th రోమన్ చూద్దామండి. మొదటి రోమన్లో ఉన్నటువంటి లాస్ట్ సమ్ చూద్దామండి. సేమ్ ఇది కూడా అంతే, ఒకదాన్ని మార్చుతాను నేను, ఒకదాన్ని మాత్రం మనం కన్వర్షన్ చేస్తాము. tan 26 degrees
దీనిని మాత్రం మనం tan 90 మైనస్ థీటా కింద మనం కన్వర్ట్ చేద్దామండి. tan 26 డిగ్రీస్ tan 90 మైనస్ థీటా ఏమవుతుందో మనం ఒకసారి ఫార్ములా చూద్దాం. cot థీటా అవుతుందండి. కాబట్టి cot 26 డిగ్రీస్ అవుతుందండి. ఎప్పుడైతే ఎలా వేసామో tan 26 డిగ్రీస్ ఇంటూ cot థీటాని ఇక్కడ మన ఫార్ములా వేసింది tan 90 మైనస్ థీటా. ఇంత గుర్తుపెట్టుకొని వేస్తున్నానంటే అది ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు అర్థం చేసుకోండి. ఫార్ములాస్ కూడా పక్కన వేయాలి. సో ఇక్కడ cot థీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan థీటా అండి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. రెండు ఎక్సర్సైజ్లు చెప్పుకున్నాం. cot థీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan థీటా tan 26. ఈ tan 26 tan 26 క్యాన్సిలేషన్ అయిపోయి ఆన్సర్ 1 వస్తుందండి. ఈ విధంగా మొదటి రామంలో వచ్చిన 5 సమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు రెండో సమ్ రెండో రామంలో కూడా రెండో సమ్లో కూడా 2 రామ్స్ ఉన్నాయండి. 2 సమ్స్ ఉన్నాయి. షో దట్ అని చూపించడం జరిగింది. ఫస్ట్ సమ్ చూస్తున్నట్లయితే tan 48 tan 16 tan 42 tan 74 ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలండి. ఫస్ట్ టేక్ LHS తీసుకొచ్చండి. LHS తీసుకుంటే మళ్ళా మొత్తం నోట్ చేస్తాను. tan 48 tan 16 tan 42 tan 74. ఇప్పుడు ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది చూడండి. ఒక 90లోంచి ఇది తీసేస్తే ఇది వస్తుంది, 90లోంచి ఇది తీస్తే ఇది వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇది చూడండి. ఇది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 90లోంచి ఈ 16 తీసేస్తే ఇది 74 వస్తుంది. ఒకవేళ 90లోంచి 74 తీసేస్తే 16 వస్తుంది. ఏదో ఒక రెండింటిని మనం కన్వర్ట్ చేసేసుకోవాలండి. ఇందాక ఫస్ట్ రామంలో చెప్పినట్టుగా ఈ రెండింటిని వదిలేద్దాం. ఈ రెండింటిని అయితే కన్వర్ట్ చేసేద్దాం. tan 48 డిగ్రీస్ tan 16 డిగ్రీస్. దీనిని tan 42ని tan 90 మైనస్ 48 అని రాస్తున్నానండి. సో దీని యొక్క వాల్యూ అయితే ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. 90 మైనస్ 48 42 క్లారిటీ ఉంది. సేమ్ ఇదే విధంగా tan 90 మైనస్ 16 కింద మార్చేసుకోవచ్చండి. ఇప్పుడు కూడా దీని వాల్యూ 74 కాబట్టి నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. ఇప్పుడు చూడండి ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాను. tan 48 డిగ్రీస్ tan 16 డిగ్రీస్. ఇక్కడ మనం tan 90 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా ఇదండి. tan 90 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు cot a. సో దీని బదులుగా మనం cot a అంటే 48 రాసుకుంటాం. ఇది కూడా సేమ్ tan 90 మైనస్ a అంటే ఇక్కడ 16 అండి. అంటే cot a అంటే cot 16 రావాలి. ఇక్కడ మనం ఏదైతే ఫార్ములా అప్లై చేసామో tan 90 మైనస్ a ఈజ్ ఈక్వల్ cot a. ఈ ఫార్ములా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. చూసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ వాటిని మనం ఏం చేయకూడదండి. షాక్ పడుతుంది. ఏమనద్దు, అన్ని మార్చేస్తే మనం లెక్క రాదు. ఇప్పుడు cot 48ని cot aని 1/tan a అని రాసుకోవచ్చండి. 1/tan a అంటే ఇక్కడ 48 కాబట్టి 48. అదేవిధంగా cot 16ని 1/tan 16 అని రాసుకోవచ్చండి. అందుకే ఈ త్రికోణమితి అనే చాప్టర్కి ఫార్ములాస్ అనేవి ప్రాణం అండి. ఇవే మెయిన్. సో ఇక్కడ cot a ఈజ్ ఈక్వల్ 1/tan a అనే ఫార్ములాని ఇక్కడ మనం యూజ్ చేసామండి. సో ఇక్కడ tan 48 tan 48 tan 16 tan 16 మొత్తం క్యాన్సిలేషన్ అయిపోతే 1 మిగులుతుందండి. మరి ఇది r వచ్చేస్తే కదండి. సో ఇది ఈక్వల్ r ఇంచెస్. దేర్ఫోర్ మళ్ళా సమ్మని యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేసేయచ్చండి. LHS is equal to left hand side is equal to right hand side. మరి ఇటువంటిది రెండో సమ్ కూడా ఉందండి. ఒకసారి చూద్దాం.
ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ సమ్ చూద్దామండి. cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees is equal 0 అని ప్రూవ్ చేయాలండి. ఇందాక ఫస్ట్ సమ్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఇప్పుడు కూడా మనం చేయాలండి. ఫస్ట్ LHS తీసుకోవాలి. టేక్ LHS. cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees ఈ విధంగా చేసుకోవాలండి. సో అయితే ఈ రెండు చేంజ్ చేయాలి, లేదంటే ఈ రెండు చేంజ్ చేసుకోవాలండి. ఆ ఫార్ములాని తెచ్చేసుకొని మొత్తం అందు గురించి చెప్తాను. ఈ ఫార్ములాస్ అనేవి థర్డ్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఈ ఫార్ములాస్ రావాలి. రెండో ఎక్సర్సైజ్ చెప్పే ముందు రెండో ఎక్సర్సైజ్కి ఏ ఫార్ములాస్ అవసరమో చెప్పడం జరిగింది. ఫస్ట్ ఎక్సర్సైజ్కి ఏ ఫార్ములాస్ కావాలో మీకు అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకుంటే మనకు థర్డ్ ఎక్సర్సైజ్ అనేది ఈజీగా మనం చేసేయగలము. మరి వీటిని అలా వదిలేసుకున్నాను. సెకండ్ వాటిని మనం చేంజ్ చేసుకున్నామండి. cos 36 degrees cos 54 degrees minus sin 36ని sin 90 minus 54 అని రాసుకోవచ్చండి. అంటే దాని వాల్యూ ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. 90 minus 54 అంటే 36 కాబట్టి సేమ్ అలా వేసుకుంటాం. సేమ్ యాజిటీస్గా sin 90 minus 36 అని వేసుకోవచ్చండి. 54 బదులు 90 minus 36 అంటే 54 కదా, కాబట్టి వాల్యూ అయితే చేంజ్ అవ్వలేదు. మళ్ళీ యాజిటీస్గా ఫస్ట్ రెండింటిని కూడా యాజిటీస్గా డౌన్ చేసుకోవచ్చండి. ఎప్పుడైతే ఇక్కడ sin 90 minus a sin 90 minus a అంటే మనం ఇక్కడ చూడొచ్చు ఫార్ములాస్లో, అందుకే ఫార్ములాస్ గురించాను. cos a అని రాయొచ్చు, cos a అని రాయొచ్చు. సో cos 54 degrees మళ్ళీ sin 90 minus a is equal to cos a అంటే 36 degrees వస్తుంది. ఇక్కడ ఫార్ములా రాయాలి ఖచ్చితంగా. sin 90 minus a is equal cos a, ఇది ఫార్ములా అండి. మరి ఇప్పుడు చూద్దాం. సేమ్ యాజిటీస్గా ఉన్నాయి. cos 54 cos 36 రెండు కూడా క్యాన్సిలేషన్ అయిపోతుంది. దీని వాల్యూ అయితే 0 వస్తుంది. 0 అయితే 0 r వచ్చేసి 0 కదండి. సో LHS తీసుకున్నాము, RHS వస్తుంది. therefore LHS is equal RHS. చూసారండి, మనకి త్రికోణమితిలో మనం కష్టపడేది ఏమీ లేదు. బాగా గుర్తుంచుకోండి. ఫార్ములాస్ బాగా వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. మరి ఈ ఎక్సర్సైజ్ 3లో ఇంకా 4 సమ్స్ అయితే ఉన్నాయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.